హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో టమాటో పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టమాటో పచ్చడి అంటే మనం ఎక్కువగా కొత్తిమీర వేసి కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తూ ఉంటాం కదండి. కానీ ఇలా కొత్తిమీర లేకుండా కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే అన్నం మొత్తం తినేస్తారు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. టమాటో పచ్చడికి టమాటోలు 1/2 కేజీ తీసుకున్నానండి. టమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేయించడానికి నూనె కానీ ఏమీ అవసరం ఉండదండి. మీకు ఒకవేళ వేరుశెనగ గుళ్ళు వద్దు అనుకుంటే కొంచెం నూనె వేసి 2 స్పూన్ల మినప్పప్పు వేసి వేయించుకోవచ్చు. మినప్పప్పు వేసి చేసిన పచ్చడి ఒక రుచి ఉంటుంది, వేరుశెనగ గుళ్ళతో చేసిన పచ్చడి ఒక రుచి ఉంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు 2 వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కూడా వేరుశెనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, నేను 13 కాయలు తీసుకున్నానండి. 1/2 కేజీ టమాటోలకి 13 కాయలు తీసుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి, ముఖ్యంగా మెత్తగా మగ్గుతాయండి. అందులోంచి నీరు వచ్చి టమాటో ముక్కలు చాలా మెత్తగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇలాంటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, మీకు ఆ రుచి కూడా తెలుస్తుందండి. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, నీరు ఎంత చక్కగా వచ్చిందో. మనం ఉప్పు వేసాం కదా, అందువల్లే ఇంత నీరులా వచ్చింది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మగ్గితే సరిపోతుంది, ఇంతకన్నా పూర్తిగా దగ్గర పడే వరకు అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పగ చల్లారాలి. ఇలాంటి పచ్చళ్ళకి మనం మగ్గించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది పచ్చడి రుచి. చూడండి, ఇది ఇలా బాగా చల్లారింది. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా, అవి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి, టమాటో వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రేఖలు, చాలా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ పచ్చడంతా పుల్లగా అయిపోతుంది. ఎందుకంటే టమాటో కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు తక్కువ పడుతుంది. ఇలా ఇవన్నీ వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి ఇలా మిక్సీ పట్టాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. ఉల్లిపాయ వేసాక కూడా ఎక్కువ మిక్సీ పట్టకూడదు, కచ్చాబచ్చాగా లైట్గా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనకు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ఇలా కనిపిస్తూ ఉంటే రోట్లో దంచిన పచ్చళ్ళలా ఉండి బాగుంటుంది. ఒకవేళ రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పోపు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంతేనండి, టమాటో పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో తింటే అన్నం మొత్తం తినేస్తారు, ఇంకే కూర అవసరం ఉండదు. ఇది బయట ఒక పూట వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు ఉంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.